సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో ప్రారంభం. సీరియస్లీ అంటే డాక్టర్ యాక్టర్ ఏదో ఉంది కదండి, సంథింగ్ సాయి పల్లవి గారు, చాలా మంది పేర్లు వింటున్నాం. ఈవెన్ తెలుగులోనే చాలా డాక్టర్ అండి. ఎవరు? శ్రీలీల. ఎస్ డాక్టర్. సో ఏదో సంథింగ్ ఏదో ఉందేమో మేబీ. అంటే యాక్టర్ అవ్వాలంటే రేపు పొద్దున్న క్వాలిఫికేషన్ పెడతారేమో. డాక్టర్ చదివా ఓకే బట్ రామ్ గారు పేషెంట్. రామ్ గారు సో ఏంటి అంటే ఆర్ఏఏఎం కదా, అది నార్మల్ నేమేనా, రిజిస్టర్డ్ నేమ్ అంతేనా, లేదా ఏమన్నా మధ్యలో చేంజెస్ వచ్చినాయా స్క్రీన్ నేమ్ కోసం? రామ్ కిరణ్ లో రామ్ ఆర్ఏఏఎం అని ఉంటుంది కదా బేసికల్లీ. ఆర్డబ్ల్యూఏఎం. రామ్ అనేది నా బ్రదర్ పేరు సార్. ఈజ్ మై ఎల్డర్ బ్రదర్ రామ్ అని. సో 2006లో ఆయన వెళ్ళిపోయాడు. సో ఆల్వేస్ ఐ స్టిల్ మిస్ హిమ్. ఇంకా కళ్ళు ముందే ఉన్నట్టు, వాడిని పిలిచినట్టు, మనతో ఉన్నట్టు ఫీల్. బట్ ఇప్పుడు నా పేరులోనే ఉన్నాడు. సో వెన్ యూ కాల్ మీ రామ్ గారు ఐ థింక్ హీస్ లిజనింగ్, హీస్ స్టిల్ దేర్. ఎంత ఇంకో 1 year అయితే 20 years అయిపోతుంది వాడు వెళ్ళిపోయి. 2006 అంటే. సో హౌ యంగ్ ఐ వాజ్ అట్ దట్ టైమ్. హౌ టు నన్ను వదలేయండి, మా మదర్ అంతా ఎంత, హౌ షీ వుడ్ హ్యావ్ సీన్ all of them going, my father and my brother. Something, it's, I think he was more handsome and he's more powerful than me at that time. అంటే ఇప్పుడు వన్ పేర్ జాయిన్ అయిన తర్వాత ఐ థింక్ హీస్ ఇన్ మీ సంథింగ్ లైక్ దట్. బట్ సీరియస్లీ అంటే ద ఫ్యామిలీ మ్యాన్ మీరు సినిమాలో కాదు. బట్ సీరియస్లీ అంటే నేను ఏదో జస్ట్ క్యాజువల్లీ అడిగాను, ఏమన్నా న్యూమరాలజీ ప్రకారం చేంజ్ చేసుకుంటూ ఉంటారు కదా ఆన్ స్క్రీన్ అని చెప్పి. నో, ఐ వాంటెడ్ somehow సంతోష్ సార్ అని వాళ్ళు పెట్టారు. I really love it and everybody is liking it. Ram Kiran. అండ్ మేబీ అంటే ఆ టైంలో పెట్టుకోవచ్చు, ఆ ఎమోషనల్ స్టేట్ బట్టి అప్పుడు పెట్టుకోవచ్చు. ఇక్కడ వరకు tattoo that is అప్పుడే వేసింది R అని. Still I have. I don't have any other tattoo in my. Okay. Ram, that is also very very mature tattooist I think that time. ఎవడేసాడో తెలీదు. బట్ ఐ డోంట్ చేంజ్ ఇట్ జస్ట్. బట్ గ్రేట్ ఏంటంటే మీరు ఆన్ స్క్రీన్ వరకు క్యారీ చేస్తూ వస్తున్నారు, అది లైఫ్ లాంగ్ క్యారీ చేస్తున్నారు. నీడ్ టు రిమెంబర్ దోస్ హూ లెఫ్ట్ యూ, హ్యావ్ టు రిమెంబర్. సో బేసికల్లీ స్ట్రైట్ టు ద పాయింట్, ఇప్పుడు మనకి ఓటీటీలో అంటే వరల్డ్ మూవీని మనం కన్జ్యూమ్ చేస్తున్నాం, వరల్డ్ కంటెంట్ని. ఈవెన్ థియేటర్స్లో కూడా కొరియన్ సినిమాలు వస్తున్నాయి, మేము సబ్ టైటిల్స్తో చూసేస్తున్నాం. వెళ్ళి సబ్ టైటిల్ వేస్తే చాలు, ఏ భాష అయినా పర్లేదు మాకు, సబ్ టైటిల్ వస్తుంది. సో ఇంత మనకి అవైలబుల్గా కంటెంట్ ఉన్నప్పుడు మనం థియేటర్ వరకు ఆడియన్ని రప్పించాలంటే మోస్ట్లీ ఏదో ఒకటి ఉండాలి, సంథింగ్ యూనిక్గా కొంచెమైనా ఉండాలి. సో మీరేం చెప్తారు సకుటుంబానం? సార్ ఇప్పుడు చెప్పిన పాయింట్లు అంతా, అన్ని పాయింట్లలోనూ మేము కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాం కదా. ఐఎమ్ ఆల్సో వాచింగ్ కొరియన్ ఫిల్మ్స్. నేను కూడా వరల్డ్ సినిమా వ్యూవింగ్కి వెళ్ళిపోయాము, ఓటీటీస్ కానీ ఇది కానీ. అండ్ ఈ జనరేషన్లో ఇప్పుడు ఎన్నో స్క్రిప్ట్లు విని ఈ స్క్రిప్ట్ ఫైనలైజ్ చేసి దీని మీద ఇంత డబ్బులు పెట్టి ఇంత కాస్ట్ అండ్ క్రూ ఫర్ అ న్యూ హీరో, దిస్ ఇస్ నాట్ ఛాన్స్, ఇట్స్ అ బ్లెస్సింగ్. మహాదేవ్ గౌడ్ గారు అండ్ దెన్ హెచ్ఎన్జీ సినిమాస్ హ్యావ్ టు బి లైక్ దే ఆర్ మదర్ ప్రొడ్యూసర్స్ అండ్ హోల్ లైఫ్ హ్యావ్ టు బి థ్యాంక్ఫుల్ ఫర్ దెమ్. ఒక్క మనిషి, ఒక ప్రొడ్యూసర్, ఇఫ్ హీస్ డైరింగ్ టు డూ దిస్ థింగ్, ఈ కథ ఎంత బాగుంటుంది. అండ్ దెన్ అందరినీ కన్విన్స్ చేయడం ఈజీ కాదు సార్. ఇఫ్ యూ గో టు రాజేంద్ర ప్రసాద్ గారు అండ్ సిట్ విత్ హిమ్ ఫర్ ద నరేషన్, you cannot convince him. Because 40 years, 45 years they have worked in the industry. అన్ని రకాల కథలు వినుంటారు. ఓన్లీ they will agree if it's different. సో ఆ డిఫరెన్స్ ఉంది ఈ కథలో. అంటే ఫ్యామిలీ సబ్జెక్ట్ అండ్ ఫ్యామిలీ మూవీస్, అదే సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టి, అదంతా టిపికల్ ఫ్యామిలీ సబ్జెక్ట్స్ కదా. దిస్ ఈజ్ సంథింగ్ ఎల్స్ సార్. ఎప్పుడు చూసిండ్రు, ఎప్పుడు వినుండ్రు. మరి సార్ చూసేటప్పుడు ఐ థింక్ యూ విల్ ఫీల్ దట్. అంటే ఈ జనరేషన్లో ఎలా ఉండాలి ఒక ఫ్యామిలీ సినిమా, దట్ వీ హ్యావ్ డెలివర్డ్. అందుకే సబ్ ప్లాట్లో ట్రైలర్ కట్ కానీ అంత యాక్షన్ బేస్డ్గా ఎందుకు ఉందంటే దట్ ఈస్ ఆల్సో దేర్. ముందులాగా ఏదో తిట్టాము, మనం 2 కుటుంబాలు వేరే అయిపోయాయి, సెంటర్లో గోడ కట్టేస్తారన్న లేదు. ఇప్పుడు గోడ కట్టి దాన్ని బద్దలు కొట్టి దాన్ని, ఐ మీన్ ఇట్స్ ఆల్ బికమ్ సో నో మోడర్నిటీ అని అంటారు కదా సార్. సో ఈ సినిమా చూస్తే ఐ థింక్ యూ విల్ ఎవ్రీ ఫ్యామిలీ విల్ గెట్ కనెక్టెడ్ టు ఎవ్రీ ఫ్యామిలీని నచ్చినోడు. ఇప్పుడు ఒక్కొక్క రోజు ఒక్కొక్క మూడు ఉంటుంది కదా సార్. ఈరోజు మీకు నచ్చింది మీ మమ్మీ వండలేదు, కోపం ఉంటుంది. నీకు నచ్చింది వండారు, లవ్ ఉంటుంది. ఆ రోజు ఫుల్ ఒక మూడ్ క్యారీ చేస్తాము. సో అలా ఫ్యామిలీతో అన్ని ఎమోషన్స్, ఐ థింక్ అగైన్ విల్ రీవిజిట్ యువర్ ఫ్యామిలీ, సంథింగ్ లైక్ దట్. And their characters and how they were
అంటే ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ సార్, ఇంక్లూడింగ్ ఇఫ్ దెర్ ఇస్ నో సిరి దెన్ కళ్యాణ్ వుడెంట్ హ్యావ్ సర్వైవ్డ్ ఇన్ ద క్యారెక్టర్. అంటే ఇంత డిజార్డర్స్, ఇంత ప్రాబ్లమ్స్ ఉంచుకొని వాడు, ఐ థింక్ ఎవ్రీ క్యారెక్టర్ ఇస్ ఒక కొత్త టర్మ్ విన్నాను నేను, అంటే ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ, లవ్ ఫెయిల్యూర్ స్టోరీ అని వింటాం కానీ లవ్ ఎంత ఎన్ని లవ్ స్టోరీ ఫెయిల్ చెప్పు. లవ్ ఫెయిల్ గాడ్ లాఫ్ మ్యామ్. telling your story, you're only telling ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ ఇస్ న్యూ సార్, అంతే. లవ్ ఫెయిల్ మీకు అయింది కదా, ఎన్ని బ్రేకప్ 3, 4 అన్ని అంత పెద్ద ఎఫెక్ట్ చేయలేదు కానీ ఇది ఎఫెక్ట్ ఇప్పుడే నా ఎదురులోనే ఒకటి అయిపోయింది. సో లవ్ ఫెయిల్యూర్ ఇస్ కామన్ సార్, ఇట్స్ వెరీ కామన్. ఫ్యామిలీ ఫెయిల్యూర్ షుడ్ నాట్ హ్యాపెన్, ఫ్యామిలీ షుడ్ నెవర్ గెట్ ఫెయిల్. సో విష్ణు గారు మీ లైఫ్లో ఐ మీన్ టీనేజ్ నుంచి ఒక ఫ్రెండ్లా ఉన్నా కూడా, ఐ మీన్ అలవాటు అయిపోయినా కూడా, సో మ్యారేజ్ అనేది ఒక కొత్త వరల్డ్లోకి తీసుకెళ్ళినట్టు కొంచెం అనిపిస్తుంది. సో ఏం మేనిఫెస్ట్ చేశారు? ఒక 5 years తర్వాత మా ఫ్యామిలీ ఇలా ఉంటుంది, లేదంటే 10 years తర్వాత ఎలా ఉంటుంది, ఏం మేనిఫెస్ట్ చేసుకున్నారు? యాక్చువల్లీ ఆనెస్ట్గా నేను 5 years 10 years అలాగ చూడను. ఐ ట్రై అండ్ టేక్ ఇట్ లైక్ 1 day at a time. సో ఫస్ట్ నుంచి నాకు ఒకటే, వీ షుడ్ ఆల్ బీ హ్యాపీ. ఐ థింక్ అది ఇట్ సీమ్స్ స్మాల్ చెప్పినప్పుడు, ఇట్స్ లైక్ ఓ సచ్ అ సింపుల్ స్మాల్ థింగ్, బట్ ఐ థింక్ అది చాలా ఇంపార్టెంట్. I think everybody should just be. So I just take it 1 day at a time. నాకు ఈ ఫ్యూచర్ ప్లాన్ ఇలాగ చేయాలి 5 years లో 10 years లో అదేం కాదు. ఐ జస్ట్ వాంట్ టు బి హ్యాపీ, లివ్ మై లైఫ్ అండ్ ట్రావెల్. నాకు చాలా ట్రావెల్ చేయాలి. బికాస్ ఏం అవసరం లేదు, పెద్ద పెద్ద ఎక్స్పెక్టేషన్స్ వద్దు, లైఫ్ ఆ ప్రాసెస్ని ఎంజాయ్ చేయడం, లైఫ్ని ఎంజాయ్ చేయడం అసలు గ్రేట్ థింగ్. బట్ అట్ ద పాయింట్, లివ్ ఇన్ ద మూమెంట్. అలానే ఉంటుందండి. ఇట్స్ వెరీ సూదింగ్. మోస్ట్ ఆఫ్ అవర్ వీడియోస్ కానీ కొన్నిసార్లు వ్లాగింగ్ వాట్ షీ డస్, ఇట్స్ వెరీ నైస్. రీసెంట్ వ్లాగ్ కూడా చూడండి, ఇట్స్ వెరీ రిలాక్సింగ్ టు వాచ్ యాక్చువల్లీ. అండి ఆవిడ అంటే ఈ కాంపిటీషన్ ఫీల్ అవ్వడం, లేదంటే ఈ సోషల్ మీడియాలో ఎక్కువ ఓన్ పిఆర్ పెట్టుకుని ఎక్కువ పుష్ చేసుకోవడం, అలా ఎప్పుడు చూడలేదు. వస్తారు చాలా డీసెంట్గా వచ్చి, ఒకప్పుడు ఇంట్రోవర్ట్ అనుకునే వాళ్ళం, ఇప్పుడు మొత్తం ప్రొఫెషనల్ మేఘా గారు అయిపోయారు. జస్ట్ డీసెంట్గా వస్తారు, ఆన్సర్ చేస్తారు, వెళ్ళిపోతారు అంతే. బట్ ఇంపార్టెంట్ టు రియలైజ్ కదా సార్, హౌ మచ్ వీ వాంట్, మనకి ఎంత కావాలి అనే రియలైజేషన్ వచ్చేదే చాలా. ఐ థింక్ హౌ మచ్ వీ వాంట్, మనం ఎంత కావాలో ఇది చాలా నాకు అనే ఒక స్టేజ్ వచ్చి, ఇట్స్ వెరీ వెరీ వాట్ యూ సే, రియలైజ్డ్. ఇది చాలు అనుకుంటే హ్యాపీగానే ఉంటాం ఖచ్చితంగా, ఆబ్వియస్లీ. అండ్ నార్మల్లీ అడుగుతున్నాను, అంటే మీరు ఇప్పుడు మీ కెరియర్లో చాలా చూసారు, సక్సెస్ చూసారు, ఫెయిల్యూర్ చూసారు, అన్నీ చూసారు. సో బేసికలీ వీళ్ళిద్దరూ ఇప్పుడు యాక్టర్స్గా డెబ్యూటెంట్స్. ఆయన ఎంత సీనియర్ అయినా కూడా యాక్టర్స్గా డెబ్యూటెంట్ వీళ్ళిద్దరూ కూడా, ఆవిడ డాక్టర్ అయినా కూడా. మీరు ఏం చెప్తారు సక్సెస్ డెఫినేషన్, వాళ్ళకి ఏం చెప్తారు? సి అందరికీ గోల్స్, సక్సెస్ అయితే ఒక ఫార్ములా, ఒక మీనింగ్ లేదు. మేబీ ఫర్ ఆమ్ ఇట్ మైట్ బీ డూయింగ్ 100 films, ఫర్ హర్ ఆల్సో ఇట్ మైట్ బీ, బట్ నాకు అది కాదు. ఐ డెంట్ వాంట్ దట్. సో ఇట్ డిపెండ్స్ ఆన్ వాట్ ఎవర్ దే వాంట్, బట్ ఐ గెస్ ద ఓన్లీ థింగ్ I can tell you is nothing will go as planned. What has to happen only will happen. This year I'll believe this one. Yeah.